భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే చీఫ్ సెలెక్టర్ అజయ్ తగాకర్ శ్రేయస్ అయ్యర్ విషయంలో ఏం చేశారో మనందరికీ తెలిసిందే. అయితే అజిత్ అగాకర్ అయితే ఒకవేళ శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వస్తే శుభ్మన్ గిల్ ఎలా ఆడతాడు అంటూ చాలా సిల్లీ రీజన్స్తో శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టాడు. అయితే నిజం చెప్పాలి అంటే ఇలాంటి ఒక సంఘటనే కరుణ్ నాయర్ విషయంలో కూడా జరిగింది. కరుణ్ నాయర్ భారత జట్టు తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన భారత జట్టు ఆటగాడు. అయినప్పటికీ అతన్ని టీమిండియా విస్మయించింది. ఎందుకంటే ఇప్పుడు అతను 8 సంవత్సరాల తర్వాత తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. కానీ ఇప్పుడు అతనికి జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం రాలేదు. అతను 2 లేదా 3 సంవత్సరాలు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా దక్కలేదు. ఎందుకంటే ప్రస్తుతం అతని వయసు 33 సంవత్సరాలు. భారత జట్టుకు ఎక్కువ కాలం సేవ చేయడానికి అతనికి సమయం లేకపోవడానికి ఇదే కారణం. ఇటువంటి పరిస్థితుల్లో భారత క్రికెట్‌లో కరుణ్ నాయర్‌కు న్యాయం జరగలేదని చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు మరొక భారత ఆటగాడి విషయంలో కూడా అజిత్ అగర్కర్ అలాగే ఇక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇలాగే చేస్తున్నట్టు అనిపిస్తుంది. అతను ఎవరో కాదు, కరుణ్ నాయర్ లాంటి అన్యాయాన్ని ఎదుర్కొంటున్న మరొక బ్యాట్స్‌మెన్. ఒక రకంగా చెప్పాలి అంటే స్టార్ బ్యాట్స్‌మెన్ అంటే శ్రేయస్ అయ్యర్ అనే చెప్పుకోవాలి. దేశీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. భారత సెలెక్టర్లు మాత్రం అతనికి జట్టులో స్థానం ఇవ్వటం లేదు. ఇది కాకుండా గత 2 ఐసీసీ టోర్నమెంట్‌లో కూడా అతని అద్భుతమైన ప్రదర్శన, ఐపీఎల్‌లో దుమ్ము దులిపేసే గేమ్ అతని సొంతం. 2023 ఐసీసీ ప్రపంచ కప్‌లో భారతదేశం తరఫున 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో భారతదేశం తరఫున అత్యధికంగా పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. అయినప్పటికీ కూడా తనని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. అయితే కరుణ్ నాయర్‌తో పోలిస్తే శ్రేయస్ అయ్యర్ దేశీ క్రికెట్‌లో స్థిరంగా మంచి ప్రదర్శన చేశాడు. అతను బాగా రాణించడమే కాకుండా ట్రోఫీలు గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అన్నిటికంటే ముందు అతను ముంబై తరఫున రంజీ ట్రోఫీని గెలుచుకున్నాడు. అలాగే ఫైనల్ మ్యాచ్‌లో 95 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత అతను కేకేఆర్ తరఫున ఐపీఎల్ 2024 టైటిల్‌ని గెలుచుకున్నాడు. మొన్న జరిగిన పంజాబ్ అంటే ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్ళాడు. అంతకు మునుపు ఎప్పుడైనా సరే అతను చాలా అద్భుతంగా ఆడాడు. దాదాపుగా 400 పరుగులు ఓడీఐలో అతనికున్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే అతను టీమిండియాలో అవకాశం లభించింది. కానీ ఇక్కడ కూడా అతను ప్లేయింగ్ 11లో మొదట ఎంపికైతే కాలేదు. కానీ విరాట్ కోహ్లీ గాయం కారణంగా అతనికి అవకాశం లభించింది. అయితే ఈ విషయాన్ని అయ్యర్ స్వయంగా వెల్లడించాడు. అంటే సరళంగా చెప్పాలి అంటే కరుణ్ నాయర్ లాగానే అయ్యర్‌ని కూడా విస్మరించారు. ఇక జట్టు యాజమాన్యం వద్దనుకున్న అయ్యర్‌కు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. అతను దాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకున్నాడు. అదే అతనికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అతను భారత బ్యాట్స్‌మెన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఆ తర్వాత కూడా ఆసియా కప్‌లో తనకు అవకాశం వస్తుందనుకున్నారు. యాక్చువల్లీ ఇంగ్లాండ్ అలాగే భారత్ జట్ల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌లో వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. సరే అది పక్కన పెట్టేస్తే ఆసియా కప్‌కైనా వస్తుందనుకున్నారు. కానీ అది కూడా రాలేదు. దాంతో ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ అగాకర్ ఇద్దరూ కూడా శ్రేయస్ అయ్యర్ కెరియర్‌ని మరొక కరుణ్ నాయర్ లాగా చేసేస్తున్నారు అంటూ భారత దిగ్గజాలు మొత్తుకుంటున్నారు. ఇప్పటికే సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ వీళ్ళందరూ కూడా ఇలాగా శ్రేయస్ అయ్యర్ కెరియర్‌ను ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.